సామ్సంగ్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాసెసర్ తోటి మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో మీరు చూసారన్నట్లయితే కనుక రీసెంట్గా సామ్సంగ్ కంపెనీ లాంచ్ చేసినటువంటి S10 మొబైల్ ఫోన్ మన ఇండియన్ మార్కెట్ అంటే ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద వరల్డ్లో ఒక 80% ఆఫ్ ద మార్కెట్లో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అయినటువంటి Exynos 9820 ప్రాసెసర్తో ఈ ఫోన్ మన ముందుకు తీసుకొచ్చారు. వేర్ మీరు US, చైనా అలాగే యూరోపియన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855 ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇలా ఎందుకు చేస్తారు? సో దీనివల్ల సామ్సంగ్ కంపెనీకి వచ్చినటువంటి లాభం ఏంటి, లేదా ఈ దేశాలలో ఈ సామ్సంగ్ కంపెనీ వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎందుకు తీసుకొని వెళ్ళదు అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఇన్డెప్త్గా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా సామ్సంగ్ కంపెనీ అసలు ప్రాసెసర్ ఎప్పుడు తయారు చేసింది, అసలు ప్రాసెసర్ తయారు చేయాల్సినటువంటి అవసరం సామ్సంగ్ కంపెనీకి ఏమొచ్చింది అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీస్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద మొబైల్ పార్ట్స్ని సామ్సంగ్ కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటూ ఉంటుంది. ఇది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనం వాడేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా ర్యామ్స్ని మనం వాడుతూనే ఉంటాం. సో ఈ ర్యామ్స్లో మెజారిటీ ఆఫ్ ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అప్రాక్సిమేట్లీ 65% ఆఫ్ ద ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ టోటల్లీ ఈ సామ్సంగ్ నుంచే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇంటర్నల్గా స్టోరేజ్ మెమరీ, అదేనండి మనం చూసినటువంటి 32 GB కావచ్చు, 64 GB కావచ్చు, ఈ ఫ్లాష్ చిప్స్ని కూడా సామ్సంగ్ కంపెనీ డిజైన్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే అంతదాకా ఎందుకు, యాపిల్ కంపెనీ మొట్టమొదటిసారిగా వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఐఫోన్ 2G కావచ్చు, ఐఫోన్ 3G, 3GS ఏదైతే నేను 2007, 2008 అండ్ 2009 ఈ కంటిన్యూస్ 3 ఇయర్స్లో కూడా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఫోన్స్ అన్నిటిలో కూడా వీళ్ళు సామ్సంగ్ ప్రాసెసర్నే వాడారు. ఎస్, మీరు విన్నది నిజమే, సామ్సంగ్ ప్రాసెసర్. ఇకపోతే యాజ్ ఆఫ్ నా ఈ రోజుకి కూడా ఐఫోన్ XS, XS Max, XR అలాగే ఐఫోన్ X ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా AMOLED LED స్క్రీన్స్ని సామ్సంగే తయారు చేస్తూ ఉంటుంది. ఇకపోతే చాలా వరకు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒప్పో కావచ్చు, ఒప్పో K1 కావచ్చు, అలాగే వివోలో కావచ్చు, వీటన్నిటిలో AMOLED LED స్క్రీన్స్ని డిజైన్ చేసి డెవలప్ చేసేస్తుంది సామ్సంగ్ కంపెనీయే. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా కంపెనీస్కి చాలా పార్ట్స్ని సామ్సంగ్ డిజైన్ చేస్తూ ఉంటుంది. సో ఇలా డిజైన్ చేసి ఇస్తున్నటువంటి సామ్సంగ్ కంపెనీకి ఒక ఆలోచన వచ్చింది, వై కాంట్ వి మ్యానుఫ్యాక్చర్ అవర్ ఓన్ ప్రాసెసర్ అని. సో దీనివల్ల సామ్సంగ్ కంపెనీకి వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, వాళ్ళ ఫోన్స్ అన్నిటిలో కూడా వాళ్ళ ప్రాసెసర్నే వాడుకోవటం వల్ల ఎడిషనల్గా థర్డ్ పార్టీకి అంటే థర్డ్ పార్టీ వెండర్కి వీళ్ళు ప్రాసెసర్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ ప్రాసెసర్ వీళ్ళే తయారు చేసుకోవటం వల్ల వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎలాగో ఉంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ పడుతుంది. అలాగే పబ్లిక్లోకి చాలా తొందరగా రీచ్ అవ్వగలం వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో చాలా తక్కువ ప్రైస్ని కోట్ చేస్తూ అనేటువంటి ఆలోచనతోటి సామ్సంగ్ కంపెనీ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ని డిజైన్ చేయడం జరిగింది. సో సామ్సంగ్ కంపెనీ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ సామ్సంగ్ గెలాక్సీ S1లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఆ మొబైల్ ఫోన్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి Exynos అయితే కాదు, ఈ ప్రాసెసర్ పేరు హమ్మింగ్ బర్డ్. ఆ తర్వాత పోను వీళ్ళు సామ్సంగ్ S4 నుంచి వీళ్ళు Exynos అని వాళ్ళ ఓన్ ప్రాసెసర్స్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా వీళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్స్ అన్నిటిలో కూడా గట్టి దెబ్బే తగులుతుందని చెప్పొచ్చు. అప్పట్లో ఫోన్స్ అన్నీ కూడా చాలా హీట్ అయ్యేవి, పెర్ఫార్మెన్స్ అంత పర్ఫెక్ట్గా ఉండేవి కావు, ఈవెన్ ఫోన్ లాగింగ్, హ్యాంగింగ్. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 to 2 years మొబైల్ ఫోన్ యూజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్స్ అనేవి స్లో అయిపోతూ ఉండేవి. ఎందుకంటే దీనికి ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయలేక అండ్ దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతూ కంపెనీ వీటిని అలా వదిలేయటం జరిగేది. సో ఆ తర్వాత వీళ్ళు డిజైన్ చేస్తూ సామ్సంగ్ S7 మోడల్లో వీళ్ళు లాంచ్ చేసినటువంటి Exynos ప్రాసెసర్ ఏదైతే ఉందో వరల్డ్లో పాపులర్ అయిపోయింది. ఈవెన్ అప్పట్లో నంబర్ 1 కంపెనీ అయినటువంటి స్నాప్డ్రాగన్ కంపెనీకి కూడా ఈ ప్రాసెసర్ అనేది గట్టి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది, ఈవెన్ బెంచ్ మార్క్ స్కోర్స్లో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ. ఆ తర్వాత Exynos ప్రాసెసర్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి సామ్సంగ్ డిజైన్ చేసేటువంటి ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో కూడా ఈ Exynos ప్రాసెసర్స్ని వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసి దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మొన్న రీసెంట్గా మనకి లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ లైక్ సామ్సంగ్ గెలాక్సీ S10, S10 Plus, S10e ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా సామ్సంగ్ లేటెస్ట్ ప్రాసెసర్ అయినటువంటి Exynos
9820 ప్రాసెసర్నే వీళ్ళు వాడటం జరిగింది. ఇకపోతే మరి అంత పాపులర్ అయినటువంటి ఈ సామ్సంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ వాడకుండా వీళ్ళు యూఎస్లో వచ్చేటప్పటికే వీళ్ళ ఓన్ మోడల్స్లోనే వీళ్ళు సామ్సంగ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని ఎందుకు వాడుతుంది అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యూఎస్లో వాడినటువంటి నెట్వర్కింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో టోటల్లీ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది కంపేర్ టు మన ఇండియా కన్నా. ఇప్పుడు మన ఇండియాలో మీరు చూసారు అన్నట్లయితే మనకి జిఎస్ఎంతో పాటు సిడిఎంఏ కూడా ఉండేది. కానీ సిడిఎంఏ యూజర్స్ తక్కువగా ఉండటం వల్ల సిడిఎంఏ రీసెంట్గా క్లోజ్ అయిపోవడం జరిగింది. అదేనండి రిలయన్స్ కానీ, టాటా ఇండికామ్ కానీ, వర్జిన్ మొబైల్ కానీ, లేదా ఎంటీఎస్ నెట్వర్క్ కానీ. సో ఇవన్నీ కూడా సిడిఎంఏ టెక్నాలజీ మీద వర్క్ చేసేవి. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి మొబైల్ నెట్వర్కింగ్ టెక్నాలజీ అంతా కూడా జిఎస్ఎం, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, వడాఫోన్ కావచ్చు, జియో కావచ్చు. సో ఈ జిఎస్ఎం టెక్నాలజీలో కూడా మనకి టోటల్లీ నెట్వర్కింగ్ బ్యాండ్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఈ బ్యాండ్స్లో వచ్చేటప్పటికే మనము 2G బ్యాండ్ని యూస్ చేస్తున్నాం, 3G బ్యాండ్ని యూస్ చేస్తున్నాం, అలాగే 4G LTE బ్యాండ్ టెక్నాలజీని కూడా వాడుతున్నాం. అలాగా యూఎస్లో వచ్చేటప్పటికే జిఎస్ఎంతో పాటు వాళ్ళకి సిడిఎంఏ, యూఎంటీఎస్ అనేటువంటి మరొక 2 అదనపు టెక్నాలజీ నెట్వర్కింగ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ అందులో కూడా యూజర్స్ చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరి కోసం ఖచ్చితంగా ఈ బ్యాండ్స్ అన్నిటినీ కూడా వీళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జినోస్ ఈ బ్యాండ్స్ అన్నిటికి సంబంధించినటువంటి రైట్స్ని పర్చేజ్ చేయాలి అన్నట్లయితే ఇది కొంత ఖర్చు అవుతుంది. తీరా మనం పర్చేజ్ చేసినా కానీ వీటిని గ్లోబల్లీ ఉండేటువంటి మొబైల్ ఫోన్ టెక్నాలజీలో తీసుకెళ్దాము అన్నట్లయితే కనుక అవి మన ఇండియాలో లేవు, అవి మనం యూజ్ చేసుకోలేము. సో అవి ఉండటం వల్ల మనకి వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టెక్నాలజీ తప్ప ఏమీ లేదు. సో అందుకోసం సామ్సంగ్ ఏం చేసింది అంటే మన ఇండియాలో లేదా మన రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్ మొత్తం కూడా వీళ్ళు ఎక్కువగా వాడేటువంటి నెట్వర్కింగ్ టెక్నాలజీస్ మీద పేటెంట్ రైట్స్ని కొన్నారు. సో ఎక్కడైతే వెరీ లెస్ నెట్వర్కింగ్ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చెప్పినట్లుగా యూఎంటీఎస్, అలాగే సిడిఎంఏ, అలాగే టోటలీ జిఎస్ఎం, ఇట్లాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా ఇంకా కొన్ని మాత్రమే, అంటే లిమిటెడ్ ఏరియాల్లో మాత్రమే యాక్సెస్ ఉన్నటువంటి ఈ నెట్వర్కింగ్ టెక్నాలజీని వదిలేసింది సామ్సంగ్ కంపెనీ. సో అక్కడ ఉన్నటువంటి స్నాప్డ్రాగన్ కంపెనీ ఆల్రెడీ ఈ పేటెంట్ రైట్స్ అన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకుంది. సో అందుకోసం అని చెప్పి వీళ్ళు యుఎస్లో వాళ్ళ ఫోన్స్ అన్నిటిలో కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాసెసర్ని వాడతారు. అలాగే స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి మోడెమ్ టెక్నాలజీస్ని వీళ్ళు వాడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు యుఎస్, అలాగే చైనా, అలాగే యూరోప్లో కొన్ని స్టేట్స్లో మాత్రమే ఉండేటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా సామ్సంగ్ కంపెనీ ఆల్రెడీ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి మోడెమ్స్ని యూజ్ చేయటం వల్ల అక్కడ కూడా వాళ్ళు ఆయా సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో చూసామనుకోండి, జిఎస్ఎం టెక్నాలజీకి సంబంధించినటువంటి S10 లాంచ్ చేశారు, సిడిఎంఏకి సంబంధించినటువంటి S10 టెక్నాలజీని లాంచ్ చేయలేదు. అంటే జిఎస్ఎం ఫోన్ యూజర్స్ మాత్రమే ఈ ఫోన్ని వాడగలరు, కానీ సిడిఎంఏ యూజర్స్ అయితే దీన్ని వాడలేరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కంట్రీస్ లైక్ యుఎస్, చైనా, అలాగే యూరోప్లో కొన్ని కంట్రీస్ అన్నిటిలో ఎక్కువగా సిడిఎంఏని ప్రోత్సహిస్తుంటారు. సిడిఎంఏ టెక్నాలజీ యూజర్స్ కూడా ఉన్నారు. అండ్ వాళ్ళందరి కోసం వీళ్ళు ఈ ఫోన్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో అందుకోసమే యుఎస్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ రీజియన్స్లో, అలాగే చైనాలో, అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో సామ్సంగ్ కంపెనీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్లీ, అంటే వరల్డ్ మొత్తం కూడా వీళ్ళు వీళ్ళ ఓన్ ప్రాసెసర్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఫైనల్గా సామ్సంగ్ కంపెనీ వాళ్ళ ఓన్ ఎగ్జినోస్ ప్రాసెసర్ డిజైన్ చేసుకోవటం వల్ల సామ్సంగ్ కంపెనీకి వచ్చినటువంటి లాభం ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే సామ్సంగ్ కంపెనీ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ డెవలప్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఏంటి అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ మీద ఆప్టిమైజేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయగలరు. అంటే ఇప్పుడు సామ్సంగ్లో వాడినటువంటి S10 మొబైల్ ఫోన్, S10e, అలాగే సామ్సంగ్ S10 ప్లస్లో, అలాగే ఇప్పుడు సామ్సంగ్ కంపెనీ నుంచి మనకి ఇన్ ఫ్యూచర్లో రాబోయేటువంటి ఫోల్డింగ్ ఫోన్ గెలాక్సీ X ఏదైతే ఉందో ఈ ఫోన్స్ అన్నిటిలో కూడా టోటల్లీ వీళ్ళ ఎగ్జినోస్ సేమ్ ప్రాసెసర్ వాడటం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఏంటి అంటే అగైన్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కోసం వీళ్ళు ఒక టీం మీద లేదా ఒక R&D డిపార్ట్మెంట్ని పెట్టి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మనం వాడుతున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్నే జస్ట్ పిక్సెల్ రెజల్యూషన్ ఏవైతే ఉన్నాయో ఇవి చేంజ్ చేసి చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి వీళ్ళు త్వరగా వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ని అనేది ఈ సాఫ్ట్వేర్ గెలాక్సీ ఫోన్స్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఏంటంటే అగైన్ R&D డిపార్ట్మెంట్ మీద అడిషనల్గా వీళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ వచ్చిన లాభం ఏంటి అంటే వీళ్ళు అట్ ఏ టైం ఈ డివైజెస్ అన్నిటికీ
సింగిల్ అప్డేట్ని ప్రొవైడ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆండ్రాయిడ్లో లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే ఆండ్రాయిడ్ పై అని చెప్తారు. కానీ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఈ శాంసంగ్ కంపెనీలో కొన్ని మొబైల్ ఫోన్స్లో మనకి ఆండ్రాయిడ్ పై అప్డేట్ వస్తుంది అండ్ మరికొన్ని మొబైల్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ పై అప్డేట్ రాదు. దీనికి గల రీజన్ ఏంటి అంటే ఈ పాత జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్లో వాడేటువంటి ప్రాసెసర్ వేరు అండ్ ఇప్పుడు కొత్త జనరేషన్లో వాడేటువంటి మొబైల్ ఫోన్ ప్రాసెసర్లు ఏవైతున్నాయి వేరు. అంటే ఈ ఆండ్రాయిడ్ పై అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని మనం రెండిటికి ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది టోటల్గా మనకి శాంసంగ్ వాళ్ళ ఓల్డ్ ప్రాసెసర్లకి అలాగే శాంసంగ్ వాళ్ళ కొత్త ప్రాసెసర్లకి. సో ఈ ఆప్టిమైజేషన్కి కొంత టైం పడుతుంది. సో ఈ టైం పట్టడం కోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఏదైతే లేటెస్ట్ మోడల్స్ రీసెంట్గా లాంచ్ అయినాయో వీటికి త్వరగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వీటికి కొంచెం లేట్గా అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీనికంటే ఇంకా దిగువ ఉన్నటువంటి ప్రాసెసర్లకి అప్డేట్ వస్తుందా రాదా అనేది కూడా డౌటే. సో అందుకోసమే శాంసంగ్ ఏం చేస్తుందంటే మెజారిటీ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ఫోన్స్ లేదా మెజారిటీ ఆఫ్ ద ఎంట్రీ లెవెల్ బడ్జెట్ ఫోన్స్ అన్నిటిలో సాధ్యమైనంత వరకు ఒకే ప్రాసెసర్ని వీళ్ళు వాడటం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్తో పాటు సాఫ్ట్వేర్ యొక్క అప్డేట్స్ని కూడా చాలా త్వరగా వేగంగా అండ్ మ్యాక్సిమం రీచ్ని ప్రొవైడ్ చేయగలం అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో శాంసంగ్ మెజారిటీ ఆఫ్ ద వాళ్ళ ఫోన్స్ అన్నిటిలో వాళ్ళ ఓన్ ప్రాసెసర్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ శాంసంగ్ కంపెనీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి S10 మొబైల్ ఫోన్లో మన ఇండియాలో అయితే ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్ అని అలాగే యూఎస్లో మీరు చూసారన్నట్లయితే కనుక స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అనేది ఎందుకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు, ఇలా రెండు రకాల ప్రాసెసర్లు ఎందుకు వాడుతూ ఉంటారు, దీనివల్ల శాంసంగ్ కంపెనీకి వచ్చినటువంటి లాభం ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.